ఇక మీదటి నుండి నేను జాగ్రత్తగా ఉంటాను అని ఆకాష్ అంటే, జాగ్రత్తగా ఉండటం కాదు, ధ్రువ్ హర్ట్ కాకుండా ముందు తారాని ఇంట్లో నుంచి బయటికి పంపించేసేయాలి అని భూమి చెప్తుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? తారాని బయటికి పంపించటమా? ఈ ఇంట్లో నాకు కంపెనీ ఇస్తున్నది కేవలం ఆ తార మాత్రమే. తారాని పంపించటం ఏంటి అని ఆకాష్ అంటే, అసలు మీకు మనస్సాక్షి అనేదే లేదా అని భూమి అంటుంది. మీకుందా అని ఆకాష్ అంటే, తారాకి అస్సలు లేదు. అసలు ఆ తార అనేదే లేకపోతే మా బావ నాకు దూరం అయిపోయి ఉండేవాడే కాదు. పూరిని అడ్డు పెట్టుకొని నన్ను మా బావని దూరం చేయాలని చూసింది. దయచేసి అర్థం చేసుకోండి, తారాని బయటికి పంపించేసేయండి అని ఆకాష్లా ఉండటం కాకుండా గగన్ బావులా ఉండటం నేర్చుకోండి అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే, ఏంటి అది జరగదు అని ఆకాష్ అంటాడు. అయితే సంతకం కూడా నేను పెట్టను, అవసరం లేదా అని భూమి అంటే, లేదు లేదు నాకు కావాలి, ఇప్పుడు తారాని బయటికి పంపించేసేయాలి అంతే కదా, ఏదో ఒకటి చేసి పంపిస్తాను, నేను చూసుకుంటాను, మీరు మాత్రం ఆ సంతకం పెట్టాల్సిందే అని ఆకాష్ అంటాడు. తెల్లవారగానే నక్షత్ర చెర్రీ గుండెలపై పడుకొని నిద్రపోతూ ఉంటుంది. నక్షత్రకి మెలకు రావటంతో లేచి చూచి పక్కనే ఉన్న చెర్రీని చూసి కివ్వుమని కేకలు పెడుతూ మళ్ళీ కాలుతో ఒక్క తోపు తోయటంతో నిద్రపోతున్న చెర్రీ కాస్త కింద పడిపోతాడు. అయితే చెర్రీ తన షర్టు ప్యాంటు మొత్తం చూసుకొని, అయ్యయ్యో నాకు అన్యాయం జరిగిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు. ఏ నోరు మూస్తావా ఏంటి నాటకాలని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. 24 సంవత్సరాల 8 నెలల 7 రోజుల అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇన్ని రోజుల నుంచి కాపాడుకుంటున్న నన్ను ఇప్పుడు నువ్వు రాత్రి నన్ను ఏదేదో చేసేసావు కదా అని చెర్రీ మాట్లాడుతూ ఉంటే, నోరు మూస్తావా, ఇదంతా నీ డ్రామాయే అని నాకు చాలా బాగా తెలుసు. ఆ రౌడీల్ని పెట్టిందే నువ్వు నన్నేదో చేద్దామనుకున్నావు, ఇక్కడ ఏమీ వర్క్ కాకపోయేసరికి ఏదేదో మాట్లాడుతున్నావా అని నక్షత్ర అంటే, అయ్యో నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు, రౌడీల్ని నేను పెట్టడం ఏంటి అని చెర్రీ అంటాడు. అవును నువ్వే పెట్టావు, నాకు చాలా బాగా తెలుసు, లేకపోతే రాత్రి నేను ఒక్కదాన్నే వెళ్దామనుకున్నాను, ఇంత లోపలే ఆ రౌడీలు వచ్చారు, సరేలే అని చెప్పి నేను నీతోనే ఉండి ఇక్కడ నిద్రపోవాల్సి వచ్చింది. చూడు ఇంకోసారి నా దగ్గర ఇలాంటి కథలు పడ్డావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అని చీకొట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అయ్యో ఇంకెలా ఈ నక్షత్రకు చెప్తే అర్థమవుతుంది అని చెర్రీ తల పట్టుకుంటాడు. తర్వాత ఆకాష్ తారా చేయి పట్టుకొని ఇంకో చేత్తో సూట్ కేస్ పట్టుకొని బయటికి లాక్కు వస్తూ ఉంటాడు. తారా సూట్ కేస్ని అయితే కాలుతో విసిరి కొట్టేస్తాడు. నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వెళ్తావా లేదా అని వార్నింగ్ ఇస్తూ ఉంటే, గగన్ గారు మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా, నన్ను ఇంట్లో నుంచి పంపించటం ఏంటి అని తార అంటుంది. అవును నీకు ఈ ఇంట్లో స్థానం లేదు, ఇంకొక క్షణం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఇక్కడ ఎవరనుకుంటున్నావు ఉన్నది గగన్ ఇక్కడ అని ఆకాష్ చెప్తూ ఉంటే శారదాపూరి చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అత్తయ్య మీకు ఇప్పటికైనా అర్థమైందా, అక్కడ ఉన్నది గగన్ బావే అని భూమి చెప్తుంటే, అవునమ్మా అని శారద అంటుంది. అయితే గీతే నా భార్య కేవలం భూమి మాత్రమే, నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని ఆకాష్ చెప్తుంటే, చూడండి గగన్ గారు, నన్ను ఈ ఇంట్లో నుంచి పంపిస్తే మా అన్నయ్య కూడా ఇక్కడ ఉండడు, అప్పుడు పూరి జీవితం నాశనం అయిపోతుంది, మీరే ఆలోచించుకోండి, మా అన్నయ్య కూడా నాతో పాటి వచ్చేస్తాడు, వెళ్ళిపోనా అని తార అంటే, ఏం పర్వాలేదు, కావాలంటే మీ అన్నయ్యని నీతో పాటే తీసుకువెళ్ళిపో, అతను నాకు అవసరం లేదు అని పూరి చెప్తుంది. మంచి నిర్ణయం తీసుకున్నావు పూరి, నువ్వు ఇలాగే స్ట్రాంగ్గా ఉండాలి అని భూమి చెప్తుంది. మా అన్నయ్య కనుక ఇక్కడ ఉండి ఉంటే మీరు ఇలా మాట్లాడేవారే కాదు అని తారా చెప్తుంది. నువ్వు మాట్లాడింది చాలు కానీ ఈ ఇంట్లో అయితే నువ్వు ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోండి ఇద్దరూ కూడాను అని పూరి చెప్తుంటే, ఓ మీరు ఇంతలా మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా, మీరే ఇంతలా మాట్లాడితే ఇక నేనేం చేస్తానో మీకు ఏమైనా అర్థమవుతోందా, నేను ఇంకా చాలా గట్టిదాన్ని. ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇలా, ఎవరైనా చూస్తే మా ఇంటి పరువు ఏమైపోవాలి, మర్యాదగా వెళ్తావా లేదా అని భూమి అంటుంది. నేనెందుకు వెళ్తాను, అసలు గగన్ నా మెల్లో తాళి కడతానని చెప్తేనే కదా మా అన్నయ్య ఈ పూరి మెల్లో తాళి కట్టింది. పెళ్లి మండపంలో మా అన్నయ్య పూరి మెల్లో తాళి కట్టిన తర్వాత గగన్ నా మెల్లో తాళి కట్టకుండా ఉంటే నేనెందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీ పని పూర్తయిపోయిన తర్వాత నన్ను కూరలో కరివేపాకులా తీసేస్తారా, నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు, నాకు న్యాయం జరగాలి, కావాలంటే మీడియాను కూడా పిలుస్తాను అని తారా చెప్తుంది. ఏంటి మీడియా గీడియా అని మాట్లాడుతున్నావు, అసలు మా బావకి నువ్వంటే ఇష్టం లేదు అని భూమి అంటే, ఇష్టం లేకపోతే నా మెల్లో తాళి కడతానని ఎందుకు మాటిచ్చాడు, దాని గురించి చెప్పు, నేను ఇప్పుడే న్యూస్ ఛానల్స్కి ఫోన్ చేస్తాను, నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని తారా ఫోన్ చేస్తూ ఉంటే, అమ్మో మీడియాకి ఎక్కితే ఇంకేమైనా ఉందా, నా కెరియర్కి ప్రాబ్లం అయిపోతుంది అని ఆకాష్ మనసులో అనుకుంటూ, అమ్మ తను మీడియాకి ఫోన్ చేస్తానంటోంది, వద్దమ్మా వద్దు, మనం లోపలికి తీసుకువెళ్ళిపోదాము, మీడియా వస్తే
మన ఇంటి పరువు ఏమైపోవాలి, మన గురించి హెడ్లైన్స్ వస్తాయమ్మా అని ఆకాష్ అంటే, అనయ్య వస్తే రానివ్వు, అసలు ఈ తార ఉంటే మనకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది, కాబట్టి మీడియాలో వచ్చినా పర్వాలేదు, మన ఇంటి పరువు పోయినా పర్వాలేదు, ఇదైతే ఇక్కడ ఉండకూడదు అని పూరి చెప్తుంది. లేదమ్మా, పూరి మాటల్ని పట్టించుకోకు, మన ఇంటి పరువు ఏమైపోతుంది, నీ గురించి నా గురించి తప్పుగా రాస్తారు అని ఆకాష్ అంటుంటే, అప్పుడే భూమి ఆకాష్ దగ్గరికి వచ్చి, మా గగన్ బావ చాలా ధైర్యవంతుడు, నువ్వు ఇలా పిరికి వల్ల అస్సలు మాట్లాడకు అని మెల్లగా చెప్తూ, చూడు నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావు, గగన్ బావ ఒక్కసారి ఆలోచించు అని పైకి చెప్తూ ఉంటుంది. అమ్మ ఆల్రెడీ జీ న్యూస్కి కూడా ఫోన్ చేసిందమ్మా, ఆ ఒక్క ఛానల్ వాళ్ళే రారు, మిగతా ఛానల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, రైమంటూ అన్ని న్యూస్ ఛానల్స్ మన ఇంటి ముందు వస్తాయి, మన ఇంటి పరువు పోతుందమ్మా, ఆలోచించమ్మా, మనం ఇంటి లోపలికి తీసుకువెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని ఆకాష్ చెప్తుంటే, అవును నువ్వు చెప్పిందే కరెక్ట్ అని శారద అంటుంది. అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా, మీరేంటి ఇలా భయపడుతున్నారు, అసలు తారా ఇంటి లోపలికి వస్తే ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీరు ఆలోచించి మాట్లాడండి అని భూమి అంటుంది. లేదమ్మా, ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్స్ వచ్చే వాళ్ళకంటే ఈ తార మన ఇంట్లో ఉండటమే మేలు అని రామ్మ తార అని చేయి పట్టి తీసుకువస్తూ ఉంటుంది. అమ్మ ఏంటమ్మా నువ్వు అని పూరి అంటే, నీకేం తెలీదు, నోరు మూసుకో, ఇప్పుడు గగన్ కాదు అన్న డౌట్ నాకు వచ్చి ఉంది, కానీ ఇప్పుడు తారాని బయటికి గెంటేసి సూట్ కేసు కూడా బయటికి విసిరి పడేశాడు కదా, ఇప్పుడు ఆ డౌట్ కూడా పోయింది, ఇప్పుడు తారా లోపలికి రావటమే కరెక్ట్, రాతారా అని చేయి పట్టుకు పిలుస్తూ ఉంటే, అంటే మీరు నిజంగానే మనస్ఫూర్తిగా నన్ను లోపలికి తీసుకువెళ్తున్నారా, లేకుంటే న్యూస్ ఛానల్స్ కోసం భయపడి తీసుకువెళ్తున్నారా అని తారా నిలదీస్తూ ఉంటుంది. లేదు, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను రా అంటూ శారద చెప్పడంతో, నాకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని తార కండిషన్ పెడుతుంది. సరేనమ్మా అంటూ శారద చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తూ, ఏంటి గగన్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, నువ్వు కూడా లోపలికి రా అని చెప్పి వెళ్తుంది. ఈ తారాని ఎలా బయటికి పంపించాలో నాకు చాలా బాగా తెలుసు, నేను అస్సలు ఊరుకోనంటూ పూరి లోపలికి వెళ్తుంది. ఆకాష్ మళ్ళీ భూమి దగ్గరికి వచ్చి నవ్వుతూ ఉంటే, చూడు మా అత్తయ్యని అలా మాటలతో మైమర్చి తారాని మళ్ళీ ఇంట్లోకి వచ్చేలా చేసింది నువ్వేనని నాకు చాలా బాగా అర్థమవుతోంది అని భూమి అరుస్తూ ఉంటే, మీరు చాలా తెలివైన వారు, అందుకే కదా నేను ఎంత ఫ్లర్ట్ చేస్తున్నా మీరు నాకు పడటం లేదు అని ఆకాష్ అంటాడు. చూడండి మాటలు మర్యాదగా మాట్లాడండి, ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మాటలు మాట్లాడండి, ఇక లాభం లేదు, అసలు మీరు మా గగన్ బావలా అస్సలు ఉండటం లేదు, మా గగన్ బావ ఎలా మాట్లాడేవాడు, ఎలా తిరిగేవాడు, ఏం చేసేవాడు అన్నవి మీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తాను, ఈరోజు రాత్రికి మీరు మా ఇంటికి రావాలి అని భూమి చెప్తే, ఒక అమ్మాయి గదికి ఒక అబ్బాయి వస్తే ఏం కాదా అని ఆకాష్ అంటాడు. చూడండి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో నాకు చాలా బాగా తెలుసు అని భూమి అంటే, అలా ఇంట్లో కాకుండా ఏదైనా హోటల్ రూమ్లో అరేంజ్ చేయొచ్చు కదా అని ఆకాష్ అంటాడు. లేదు అలాంటివన్నీ ఏమీ కుదరదు, మీరు డైరెక్ట్గా మా ఇంటి లోపలికి రాకూడదు, గోడ దూకి పైపు పట్టుకొని బాల్కనీలో నుండి మీరు నా గదిలోకి రావాలి అని భూమి చెప్తుంది. హో మీ గగన్ కూడా అలాగే వచ్చేవాడా, పైపులు పట్టుకొని ఎక్కడం అలవాటా అని ఆకాష్ నవ్వుతూ ఉంటే, ఏం కాదు మీరు అక్కడికి వస్తే నేను మీరు ఎలా ఉండాలో మా గగన్ బావులా మొత్తం ఎలా ఉండాలో నేర్పిస్తాను అని భూమి చెప్తుంది. ఏంటి నేను గగన్లా ఉంటే ఆకాష్లా నా డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవటం ఎలా, డ్యాన్స్ చేయటం ఎలా అని ఆకాష్ అంటే, ఇది కొన్ని రోజులు మాత్రమే, మీరు మీ డ్రీమ్ నెరవేరేలా నేను మీకు సపోర్ట్ చేస్తాను అని భూమి చెప్తుంది. అలాగేనని ఆకాష్ అంటాడు. ఏమైంది నాకు ట్యూన్ సరిగ్గా రావటం లేదే అని ఆకాష్ గిటార్తో రెడీ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే తార అక్కడికి వచ్చి గగన్ గారు ఏం చేస్తున్నారు అని అడగటంతో, అదే ట్యూన్ రావటం లేదు అని ఆకాష్ చెప్తాడు. ఒకసారి ఇలా ఇవ్వండి నేను వాయిస్తూ నేను ట్యూన్ రెడీ చేస్తాను అని తార అంటే, నీకు రాదు కదా అని ఆకాష్ అంటాడు. మీరు నేర్పించారు కదా అని ఘోరంగా ట్యూన్ రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు ట్రై చేయకు అని చెవులు మూసుకొని నేనే ట్రై చేస్తానని ఆకాష్ ట్రై చేస్తూ ఉంటాడు. ఏమైంది ఇప్పుడు రమ్మని చెప్పాను కదా ఇంకా రాలేదేంటి, ఫోన్ చేస్తానని భూమి గదిలో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఆకాష్కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది.